నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశంలో కొనసాగుతున్న మహమ్మారి విలయం 2 లక్షల మార్కుకు చేరువలో రోజువారీ కేసులు కఠిన ఆంక్షలకు సిద్ధమవుతున్న అనేక రాష్ట్రాలు కరోనాపై పోరులో టీమిండియా స్ఫూర్తి చాటాలని పార్టీలకు వెంకయ్య పిలుపు టీకా కొరత లేకుండా చూస్తామని రాష్ట్రాలకు మోదీ హామీ తెలంగాణను మరో మహారాష్ట్ర కానియొద్దన్న డీహెచ్ స్వీయ నియంత్రణే శ్రీరామ రక్షని వ్యాఖ్య ఇంట్లోనూ మాస్క్ పెట్టుకోవాల్సిందేనని వెల్లడి తెలంగాణలో ఔషధ నగరి నిర్వాసితులకు నివాస స్థలాలు ఇంటికో ఉద్యోగం 600 ఎకరాల్లో మెగా టౌన్షిప్ నిర్మాణానికి సర్కార్ శ్రీకారం పోలవరం ప్రధాన డ్యాం కట్టాల్సిన ప్రాంతంలో కోత గతేడాది వరదలకు కొట్టుకుపోయిన ఇసుక పూడ్చివేత గట్టిదనం తీసుకురావడంపై తర్జన భర్జన తెలుగు రాష్ట్రాల్లో నేడు ముగియనున్న ఉప ఎన్నికల ప్రచారం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయన్న ఈసీ కరోనా మహమ్మారి రెండో దశలో దేశంలో విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రోజువారీ కేసులు 2 లక్షల మార్కుకు సమీపించాయి. చాలా రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బంగాల్లో రోజువారీ బాధితుల సంఖ్య నూతన గరిష్టాలకు చేరింది. కరోనా కట్టడికి ఆయా రాష్ట్రాలు ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నాయి. మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూని కఠినంగా అమలు చేయాలని ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ ఆదేశాలు జారీ చేయగా విమాన ప్రయాణాలపై బంగాల్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలో కరోనా రెండో దశ అత్యంత తీవ్రంగా కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాల్లో ప్రమాదకర స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 58,952 మంది కరోనా బారిన పడగా 278 మంది మహమ్మారికి బలయ్యారు. కరోనా రికవరీ రేటు 81.21% పడిపోగా పూణే డివిజన్లో 9,900కు పైగా కేసులు వెలుగు చూశాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. బుధవారం ఒక్కరోజే ఢిల్లీలో రికార్డు స్థాయిలో 17,282 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. హస్తినలో కరోనా వెలుగు చూసిన తర్వాత ఒకరోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదేనని ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 104 మంది మహమ్మారికి బలయ్యారు. దేశ రాజధానిలో కరోనా పాజిటివిటీ రేటు కూడా 15.92% పెరగడం ఆందోళనను పెంచుతోంది. ఉత్తరప్రదేశ్లో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 20,510 మంది కరోనా బారిన పడ్డారు. 68 మంది ప్రాణాలు వదిలారు. ఛత్తీస్గఢ్లో నిన్న 14,250 మంది మహమ్మారి బారిన పడగా 120 మంది మరణించారు. మరణించిన వారిలో ఛత్తీస్గఢ్ ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుభాష్ పాండే కూడా ఉన్నారు. బీహార్లోనూ మహమ్మారి క్రమంగా విస్తరిస్తోంది. నిన్న ఒక్కరోజే 4,786 కొత్త కేసులు బయటపడగా 21 మంది మరణించారు. చండీగఢ్లో కొత్తగా 3,329 మందికి కరోనా సోకగా 63 మంది మహమ్మారికి బలయ్యారు. హర్యానాలో బుధవారం రికార్డు స్థాయిలో 5,398 కొత్త కరోనా కేసులు నమోదవగా మరో 18 మంది మరణించారు. పశ్చిమ బంగాల్లో బుధవారం 5,892 కేసులు నమోదవగా 24 మంది మరణించారు. గుజరాత్లో నిన్న ఒక్కరోజే 7,410 కోవిడ్ కేసులు నమోదు కాగా 73 మంది మరణించారు. గుజరాత్లో రికవరీ రేటు 87.96% పడిపోయింది. మధ్యప్రదేశ్లో బుధవారం 9,720 కోవిడ్ కేసులు నమోదవగా 51 మంది మరణించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మధుర జిల్లాల్లో కోర్టులకు 2 రోజులు సెలవులు ప్రకటించారు. రాజస్థాన్లో 6,200 కొత్త కేసులు నమోదవగా 29 మరణాలు సంభవించాయి. కర్ణాటకలో నిన్న 11,265 కేసులు వెలుగు చూడగా 38 మంది మరణించారు. తమిళనాడులో కొత్తగా 7,819 మందికి వైరస్ సోకగా 25 మంది చనిపోయారు. కేరళలో కొత్తగా 8,778 కోవిడ్ కేసులు నమోదవగా 22 మంది కరోనాకు బలయ్యారు. కేరళలో మొత్తం 420 ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించామన్న ఆ రాష్ట్ర సర్కారు అక్కడ కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో లాక్డౌన్ తరహా ఆంక్షల అమలును ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమీక్షించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర రూపు దాల్చడంతో కట్టడి చర్యలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్తో సీఎం కేజ్రీవాల్ సమావేశమే చర్చించారు. ఢిల్లీలో కరోనా వేగంగా విస్తరిస్తోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ హెచ్చరించారు. దేశీయ విమాన ప్రయాణాలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తెలంగాణ
రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు బోర్డింగుకు 72 గంటలకు ముందు RT-PCR పరీక్ష చేయించుకోవాలని సూచించింది. దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రం చూపిస్తేనే విమాన ప్రయాణానికి అనుమతిస్తామని పేర్కొంది. అలాగే బంగాల్ నుంచి వెళ్లే ప్రయాణికులకు ఇదే నియమం వర్తిస్తుందని స్పష్టం చేసింది. కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా శుక్రవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజస్థాన్ వ్యాప్తంగా రోజు సాయంత్రం 6 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ టీమిండియాలా పోరాడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో 3 అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని గవర్నర్లకు సూచించారు. బుధవారం రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్తో వర్చువల్గా జరిగిన సమావేశంలో ప్రధాని మోదీతో కలిసి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. వైరస్లో వస్తున్న మార్పులపై సునిశ్చిత దృష్టి సారించడం, రోగులకు ప్రాథమిక దశలోనే చికిత్సను అందించడం ద్వారా కేసుల పెరుగుదలను అడ్డుకోవచ్చని ఆయన గవర్నర్లకు సూచించారు. రాజ్యాంగబద్ధమైన పాత్రలో ప్రతి గవర్నర్ తమ రాష్ట్రాల్లో కరోనాపై జరుగుతున్న పోరాటంలో కీలకంగా వ్యవహరించాలని వెంకయ్య సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు పక్కన పెట్టి టీమిండియా స్ఫూర్తితో ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాలకు టీకాల కొరత లేకుండా చూస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కరోనాపై పోరాటంలో గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు పౌర సమాజం మధ్య సంధానకర్తలుగా వ్యవహరించాలని అన్నారు. తెలంగాణలో వైరస్ పరిస్థితి ప్రమాదకరంగానే ఉందని, ఇంట్లో ఉన్న సమయంలో కూడా మాస్క్ ధరించడం తప్పనిసరి చేసుకోవాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు సూచించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 4 నుంచి 6 వారాల్లో మహారాష్ట్ర తరహా పరిస్థితులు తలెత్తుతాయని శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణలోని 3వ వంతు కరోనా రోగులు ఆసుపత్రుల్లో ఉన్నారు. కరోనా కేసు సంఖ్య విపరీతంగా పెరగడం మనం చూస్తూ ఉన్నాం. రాబోయే 4 నుంచి 6 వారాల్లో ఇలాంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉంటుంది. ఇలాగనే మన పరిస్థితిని వదిలేస్తే తెలంగాణ రాష్ట్రం కూడా ఒక మహారాష్ట్ర అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం లాక్డౌన్ వైపు గానీ, కర్ఫ్యూ వైపు గానీ వెళ్ళట్లేదంటే పరిస్థితులు తీవ్రంగా లేవని చెప్పేసి కాదు. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇంట్లో క్లోజ్ సెట్టింగ్స్ లో ఉన్నప్పుడు కూడా ఈ వైరస్ చాలా ఫాస్ట్ గా వ్యాప్తి చెంది అందరిని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అంటే ఇది వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందే పరిస్థితులు ఇప్పుడు దాపురించాయని చెప్పి మనం చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటి నుంచి మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్నా సరే మీరు తప్పకుండా మాస్క్ ధరించండి. 10వ తరగతి వార్షిక పరీక్షలను రద్దు చేయడం సహా 12వ తరగతి పరీక్షలు వాయిదా వేసిన CBSE బాటలోనే తెలంగాణ కూడా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరానికి పరీక్షలు జరపకుండా పరీక్ష ఫీజులు చెల్లించిన అందరినీ పాస్ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్ పరీక్షల విషయమై చర్చించేందుకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఇవాళ ఇంటర్ బోర్డు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. గతంలో ప్రకటించిన కాలపట్టిక ప్రకారం ఇంటర్ పరీక్షలు మే 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు దాదాపు 9.50 లక్షల మంది ఉన్నారు. ప్రతిరోజు 4.75 లక్షల మంది వరకు పరీక్షలు రాయాల్సి ఉంది. మేలో కరోనా తగ్గే సూచనలు కనిపించడం లేదని నిపుణులు చెబుతుండగా ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే CBSE 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. మళ్లీ జూన్ 1న సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తెలంగాణలోనూ ఇంటర్ పరీక్షలు వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఇవాళ నిర్వహించే సమావేశంలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు కరోనా విజృంభణ దృష్ట్యా 10వ తరగతి పరీక్షలు రద్దు చేసే యోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఔషధ నగరి నిర్వాసితులకు పరిహారం, నివాస స్థలాలు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు, కడ్తాల్ మండలాల్లోని 19,000 ఎకరాల్లో నిర్మిస్తున్న హైదరాబాద్ ఔషధ నగరికి భూములిచ్చిన రైతులకు 121 గజాల నివాస స్థలంతో పాటు కుటుంబానికో ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఔషధ నగరిలో మొత్తం 19,400 ఎకరాలు గుర్తించిన ప్రభుత్వం అందులో 9,400 ప్రభుత్వ భూమి పోగా మరో 10,000 ఎకరాల ప్రైవేట్ అసైన్డ్ భూములను సేకరించింది. ప్రాజెక్టు నిర్వాసితులకు అత్యుత్తమ పరిహారం, పునరావాసం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించగా దీనిపై మంత్రి కేటీఆర్ అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. ప్రతిపాదనలకు అనుగుణంగా మీర్ఖాన్పేటలో 600 ఎకరాల్లో నిర్వాసితుల కోసం అత్యుత్తమ సౌకర్యాలతో మహానగరాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ మెగా లేఅవుట్ పనులను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఔషధ నగరితో కందుకూరు, యాచారం మండలాలు మరో హైటెక్ సిటీగా మారుతాయని సబిత తెలిపారు. లేఅవుట్ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించామన్న ఆమె ఔషధ నగరి భూమి పూజకు ముందే లేఅవుట్ అభివృద్ధి చేసి ప్లాట్లు కేటాయిస్తామన్నారు. ప్రతి ఫార్మాలో పోతున్న ప్రతి రైతుకు కూడా అండగా ఉండాలి అంటే ఇంకా ఏం చేయాలి వాళ్ళకి మమ్మల్ని అడగడం జరిగింది. నేను కిషన్ రెడ్డి గారు అయితే ఒక 100 గజాలు ఎక్స్ట్రా ఇవ్వండి వాళ్ళకని అడిగినప్పుడు 100 ఎందుకు 120 గజాలు ఇద్దామని మాకు ఈ విధంగా శాంక్షన్ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. లేఅవుట్ చేయడమే కాదు, అక్కడ వాళ్ళకి అవసరమైన అవసరాలన్నీ కూడా ఏది కావాలనే చేయండి అని ఈ 500 ఎకరాలకి 300 కోట్ల రూపాయలు కేటాయించున్నారు.
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం తొలిదశ నిర్మాణంపై అధికారులు తర్జన పడుతున్నారు. గత ఆగస్టులో వచ్చిన భారీ వరద ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మించాల్సిన చోట ఇసుకను లాక్కెళ్లిపోయింది. మొత్తం 400 మీటర్ల మేర ప్రాంతంలో ఇసుక కోతకు గురైనట్టు కేంద్ర జల సంఘంలోని డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ పేర్కొంది. దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక, మట్టి కొట్టుకుపోయినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఈసీఆర్ఎఫ్ పనులు ప్రారంభించేందుకు ఇసుక కోత అంశం అడ్డంకిగా మారింది. ఇసుక కొట్టుకుపోయి మరో చోట గుట్టలా పేరుకుపోయింది. దాదాపు 400 మీటర్ల వరకు ప్రాంతం దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. గతంలో ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం సమయంలో వరద ఉధృతికి మట్టి కొట్టుకుపోకుండా 900 మీటర్ల మేర నీరు వెళ్లేలా విడిచిపెట్టారు. అయితే గత ఏడాదిలో వచ్చిన వరద సమయంలో సెకనుకు 13 మీటర్ల వేగంతో నది ప్రవహించినప్పుడు అంతమేర ఇసుక కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. రాతి, మట్టితో నిర్మించాల్సిన ఈ ప్రధాన డ్యాం మొత్తం 1750 మీటర్ల మేర అడ్డుకట్టగా నదీ మధ్యభాగంలో నిర్మించాల్సి ఉంది. ఈ క్రమంలో ఇసుక కోతకు గురైన ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై అధికారులు తర్జన పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నిక జరుగుతున్న తిరుపతి లోక్సభ నియోజకవర్గంతో పాటు తెలంగాణలోని నాగార్జున సాగర్ శాసనసభ నియోజకవర్గానికి ఈ సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. దాదాపు నెల రోజులుగా హోరెత్తిన ప్రచారం ఈ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఆఖరి రోజున వీలైనంత మందిని కలిసేలా పోటీలో ఉన్న పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రచార గడువు ముగిశాక పరిస్థితిని పర్యవేక్షించనున్న ఎన్నికల సంఘం ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. తిరుపతి ఉప ఎన్నికలపై ఏపీ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. పోలింగ్ ఏర్పాట్లు, భద్రతా సిబ్బంది మోహరింపుపై చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈవీఎంల నిర్వహణ సహా ఎన్నికల విధులపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ సందర్భంగా కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయనున్నారు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, పోలింగ్ కేంద్రానికి రాలేని దివ్యాంగులు, కోవిడ్ బాధితులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ రోజున అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం 3000 మందికి పైగా పారామిలిటరీ బలగాలను వినియోగిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ తుగ్లక్ నిర్ణయాల కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆదాయం పక్క రాష్ట్రాలకు పన్నుల రూపంలో పోయే పరిస్థితి ఏర్పడిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మితో కలిసి చిత్తూరు జిల్లా సత్యవేడులో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. తిరుపతి సభలో రాళ్లదాడి ఘటనపై పోలీసుల వ్యవహార శైలిని చంద్రబాబు తప్పుబట్టారు. సత్యవేడులో తెలుగుదేశం ప్రచారం సమయంలో విద్యుత్ కోతలు విధించడం పైన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు పట్టిన జగన్ వైరస్ కు తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటే టీకా అని వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో పోరాడానని చెప్పిన చంద్రబాబు అప్పుడు పోరాటాలు హుందాగా ఉండేవని, ఇప్పుడు వైకాపా నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనపడదు. మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలుంటే నన్నిమ్మంటారంటే ఎట్టుందంటే మా ఇంట్లో దొంగతనాలంటే దొంగలు పట్టుకొచ్చి నాకు అప్పచెప్పు, అప్పుడు నేను న్యాయం చేస్తానన్న రీతిలో పోలీసు వ్యవహారం ఉంది. నేను అనుకుంటే జగన్ రెడ్డి కాలు బయట పెట్టేవాడు. నువ్వు నాకు కొత్త విద్యలు నేర్పిస్తున్నారు. తమిళనాడులో తక్కువ పెట్రోలు, ఆంధ్రలో ఎక్కువ. మీరు పోయి శుభ్రంగా తమిళనాడులో ఒక క్వార్టర్ బాటిల్ తీసుకొని మీ మోటార్ బైక్ ఫుల్ గా పెట్రోల్ వేసుకొని జల్సాగా ఇంటికి వచ్చేసే పరిస్థితికి వచ్చారు. మన కష్టార్జితో మన ట్యాక్సులను తమిళనాడు కడుతున్నాం. ఈ ముఖ్యమంత్రి యొక్క తుగ్లక్ చర్యల వల్ల మనకు అన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితికి వచ్చాయి. హాలియా సభలో కేసీఆర్ కళ్లల్లో భయం కనిపించిందని భాజపా సీనియర్ నేత విజయశాంతి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయే సమయం దగ్గర పడిందని వ్యాఖ్యానించారు. సరైన సమయంలో తెరాస అవినీతిని ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. 2009లో కేసీఆర్ దీక్ష చేసి చావు నోట్లో నిజంగా తలపెట్టి వచ్చి ఉంటే అప్పుడే రావాల్సిన తెలంగాణ 2014 వరకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దొర అహంకారంతోనే కేసీఆర్ అంబేద్కర్ జయంతికి కనీసం నివాళులర్పించలేదని మండిపడ్డారు. కేసీఆర్ కళ్లల్లో ఒక భయం ఉంది, ధైర్యం అన్నది లేదు. గత 7 సంవత్సరాల నుంచి చెప్పిందే చెప్పి ఆయన అభివృద్ధి చేశానంటున్నాడు, కానీ ఏ అభివృద్ధి చేయలేదు అసలు. ఒకవేళ నిజంగా అభివృద్ధి చేస్తుంటే ఆ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండేది. ఆ కాన్ఫిడెన్స్ లేదు ఆయనలో, ఒక భయం ఉంది. ఆ భయంతో ఇటు బీజేపీ ఏంటో అటు కాంగ్రెస్ ఏంటో మధ్యలో నేను ఎరుక్కున్నానన్న భయంతో మాట్లాడుతున్నాడు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యలపై వైఎస్ షర్మిల ఇందిరా పార్క్ ముందు ఉన్న ధర్నా చౌక్ వద్ద నేడు ఉద్యోగ దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్షకు పోలీసులు అనుమతించారు. ఖమ్మం సభలో 3 రోజుల పాటు దీక్ష చేస్తానని షర్మిల తెలపగా పోలీసులు ఒక్కరోజు దీక్షకే అనుమతి ఇవ్వడంతో ఒక్కరోజుకే పరిమితం చేయనున్నట్లు ఆమె సన్నిహితులు పేర్కొన్నారు.
తెలంగాణలో గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలికలతో పాటు మరో 5 పురపాలికల ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ ఉదయం వార్డుల వారీ రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. రేపు స్థానికంగా నోటిఫికేషన్లు ఇచ్చి నామినేషన్లు స్వీకరించనున్నారు. పురపాలక చట్టం ప్రకారం నామినేషన్లు ప్రారంభమైన తేదీ నుంచి 15వ రోజు పోలింగ్ జరగాలి కాబట్టి ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఉదయం వార్డుల వారీ రిజర్వేషన్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటిస్తారు. కొత్తగా ఏర్పాటైన జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల చైర్పర్సన్ పదవుల రిజర్వేషన్లు కూడా ఇవాళ వెల్లడి కానున్నాయి. ఈ 3 చోట్ల మహిళలకు పదవులను రిజర్వ్ చేసేందుకు ఉదయం పురపాలక శాఖ సంచాలకులు లాటరీ తీస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేస్తోంది. వరంగల్, ఖమ్మం, అచ్చంపేట పాలకవర్గాల గత నెల 14న ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. సిద్దిపేట పాలక మండలి పదవీకాలం నేటితో పూర్తి కానుంది. వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లింగోజీగూడతో పాటు మరో 8 మున్సిపాలిటీల్లో ఒక్కో డివిజన్ ఖాళీగా ఉండగా వాటికి కూడా నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ పంచాయతీ నిర్వహణలో తెలంగాణ పంచాయతీరాజ్ శాఖకు జాతీయ స్థాయిలో మరో అవార్డు లభించింది. 2019-20 సంవత్సరానికి ఈ పురస్కారం వచ్చింది. ఆధునిక సాంకేతికత సాయంతో పంచాయతీల్లో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో మొత్తం 3 విభాగాలుండగా రెండవ విభాగంలో తెలంగాణకు మొదటి స్థానం దక్కింది. రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. తెలంగాణకు ఈ పంచాయతీ పురస్కారంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, మార్గదర్శనం వల్లే అవార్డులు వస్తున్నాయని అన్నారు. సిబ్బందికి అభినందనలు తెలిపారు. హోంగార్డుల విధులు సివిల్ విభాగం కిందికి వస్తాయని వివరణ తీసుకోకుండా, కారణాలు తెలపకుండా వారిని విధుల నుంచి తొలగించేందుకు వీల్లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. వారిని తొలగించే అధికారం కమాండెంట్కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. విధి నిర్వహణలో దుష్ప్రవర్తన, వసూళ్లు, క్రిమినల్ కేసుల నమోదు, విధులకు గైర్హాజరు కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సందర్భాల్లో తొలగింపునకు గురైన హోంగార్డులు 2019, 20, 21లో హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం వారిని తొలగిస్తూ పోలీసు ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేసింది. వారు అందించేవి కేవలం వాలంటీర్ సేవలని ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఏపీ ప్రభుత్వం అన్వయించుకున్న మద్రాస్ హోంగార్డ్ చట్ట నిబంధనలు రాష్ట్రంలోని హోంగార్డులకు వర్తిస్తాయని స్పష్టం చేశారు. హోంగార్డుల ఎంపిక విధానం, విధుల స్వభావాన్ని పరిగణలోకి తీసుకుంటే వారిని సివిల్ సర్వెంట్లుగా పరిగణించాల్సి ఉందన్నారు. పిటిషనర్లను తక్షణం సర్వీసులోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్ర విభజన జరిగి 7 ఏళ్లు పూర్తయినా ఉద్యోగ విభజన ప్రక్రియ చేపట్టని 2 తెలుగు రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డుల తీరును తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. 2 బోర్డుల అధికారులు వెంటనే పరస్పరం చర్చించుకుని ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా 2 నెలల్లో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు, విధి విధానాలు రూపొందించాలని ఆదేశించింది. ఇంటర్ బోర్డు పరిధిలోని ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు రూపొందించకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కోర్టు విచారించింది. ఇరు పక్షాల వాదనలను పరిశీలించిన హైకోర్టు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 82 ప్రకారం కార్పొరేట్ సంస్థలు సొంతంగా మార్గదర్శకాలు రూపొందించుకోవచ్చని తెలిపింది. 2014 జూన్ 2వ తేదీ నాటి ఉద్యోగుల ఆధారంగా సీనియారిటీ జాబితాను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ బోర్డును ఆదేశించింది. తీర్పు కాపీ అందిన 2 నెలల్లో 2 బోర్డులు పరస్పరం చర్చించుకుని ఆమోదయోగ్యమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది. అనంతరం నెలలోగా సీనియారిటీ జాబితా, మార్గదర్శకాలకు అనుగుణంగా విభజన జరగాలని, ఇతర అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించవచ్చని తీర్పులో పేర్కొంది. ఢిల్లీలో విధుల్లో ఉన్న పోలీస్ అధికారిపై జరిగిన దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా ఉన్నతాధికారులు ఆ ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఏప్రిల్ 1న ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో సుశీల్ అనే పోలీస్ అధికారిపై ఈ దాడి జరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఈ వీడియోలో సుశీల్పై 2 వ్యక్తులు దాడి చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. సంజయ్ గుప్తా అనే వ్యక్తికి పిఎస్ఓగా ఉన్న సుశీల్ ఏప్రిల్ 1వ తేదీన ఆయనను కలవడానికి వెళ్లారు. అక్కడ గుప్తా బంధువుతో సుశీల్కు వాగ్వాదం జరగగా గుప్తా తమ్ముడు, సహచరుడు దాడికి పాల్పడ్డారు. పోలీసుపై దాడి కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ సంతోష్ కుమార్ మీనా తెలిపారు.